రీసెంట్గా మనం చూసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ. అది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు మసీదులన్నీ ఎవరి ల్యాండ్లో ఉన్నాయి? చర్చిలన్నీ ఎవరి ల్యాండ్లో ఉన్నాయి? కానీ దేవాలయాలు పడగొట్టడం, స్థలాలు ఆక్రమించడం, దేవాలయాల మీద పెత్తనం చేయడం, దేవాలయాల్లో డబ్బులు ఎత్తుపోవడం, హుండీలు పెట్టడం. ఈ ఇంటర్వ్యూ చూసి కింద కామెంట్లో ఎవరైనా తిట్టదలిస్తే వాళ్ళ పేరుతో తిట్టాలి. అలాగే దమ్ము నీ సెల్లో సిమ్ ఉంటే నెంబర్ పెట్టి యాదగిరి గుట్టెళ్ళారు ఎవరైనా పైకి వెళ్ళడానికి డబ్బులు ఎంత? 500 రూపాయలు. ఎందుకు కట్టాలి? పార్కింగ్ ఫీజులని చెప్పులు అని వసూలు చేస్తూ ఉంటారు. చెప్పు తీసి కొట్టేవాళ్ళు లేక గుడి మెయింటైన్ చేయడానికి ఉచితంగా సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్లు. నాయి తక్కువ ఉన్నాయి, నీ ఎక్కువ ఉన్నాయి. రేపొద్దున ఒకవేళ హిందువులందరూ ఐక్యం అయినా మళ్ళీ శివ కేసులో భేదం అనేది భేదం ఇంకా భయంకరంగా స్టిల్ ఇప్పటికి కూడా జరుగుతుంది. అడ్డనామాలు పెట్టుకున్నా నిలువునామాలు పెట్టుకున్నా అలా కొట్టుకుంటే అలా తిట్టుకుంటే వాళ్ళు అడ్డగాడిదలు నిలువు గడిదలే. కృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డారు, పాండవుల వైపు నిలబడ్డారు. కానీ అభిమన్యుడిని ఉప పాండవుల్ని ఎందుకు కృష్ణుడు కాపాడలేకపోయారని చాలా ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం ఏమంటే ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్. దాన్ని స్వీకరించే నీకు లేని నొప్పి వాడికి వీడికి ఏంటి అంటే వాలి ఒప్పుకున్నాడు రాముడు కరెక్ట్ అని. ఇంకా నువ్వెవరు మాట్లాడడానికి? నీకు క్రైస్తవులు అంటే కోపమా, యేసుప్రభు అంటే కోపమా, బైబిల్ అంటే కోపమా? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ వేదభూమిలో ఈ వదవ మతాలతో పని లేదు. అదేంటండి అంత మాట అన్నారు అంటావు. ఈ దేశంలో బిలియన్స్ ట్రిలియన్స్ ఆస్తులు ఎత్తుకెళ్లిన దొంగల మతాల వాళ్ళు మనకు ఎలా ఆదర్శం అవుతారు? ఈ దేశంలో దేవాలయాలు కూల్చిన వాళ్ళు, మన తల్లుల మానప్రాణాలు తీసిన వాళ్ళు, ఈ దేశ సంస్కృతిని వ్యతిరేకించి విమర్శించే నీచ్ కమీన్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మనతో ఉన్నారు అభయ హిందూ సేన ఫౌండర్, బహుశా ఆయన పేరు చెప్పక్కర్లేదు, రాధా మనోహర్ దాస్ గారు అండి. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. చాలా అంటే చాలా క్వశ్చన్లు, సందేహాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని వివరంగా ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. హరే కృష్ణ. గురుజీ, మొట్టమొదటగా మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని అడగ మీ దర్శనం నాకు ఈరోజు దొరికింది. ఐఎమ్ బ్లెస్డ్. ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర గురుజీ, రీసెంట్గా మనం చూసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ చాలా అంటే చాలా ఒక భయంకరంగా జరుగుతుంది. అసలు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆ గొడవ జరుగుతుందో అసలు ఇది ఎలా చూడొచ్చు అంటారు? హిందువులు ముద్దు నిద్రపోయారంటారా, లేకపోతే గాలికి చూసి చూడనట్టు వదిలేశారంటారా? అసలు ఏమంటారు దీన్ని? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ఈ ప్రశ్నకి సమాధానం పూర్తిగా నువ్వు అనుకున్నట్టు లేదు. ముఖ్యంగా భారతదేశంలో హిందువులుగా జీవిస్తున్నారు. అది కొంత శాతమే ఉంది, అది కొంత శాతం పెరిగింది. మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే తెలంగాణలో హిందుత్వవాదం దృఢంగా ఉంది. అంటే ఇక్కడ కూడా రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పటికీ, అమ్ముడిపోయే బ్యాచ్లు ఉన్నప్పటికీ కూడా పౌరుషం అనేది ఇక్కడ ఎర్రగడ్డ ఉన్నప్పటికీ ఇది పోరుగడ్డ కాబట్టి ఆ పోరు, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఇక్కడ ఉంది. దానివలన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 200-400 దేవాలయాలు కూల్చబడ్డం జరిగింది ఒక 4-5 ఏళ్ల క్రితం, ఈ కోవిడ్ టైంలో. అలాంటి టైంలో రియాక్ట్ అయ్యాం, అవలేదని కాదు. అంతర్వేది విషయం కావచ్చు, రామతీర్థం కావచ్చు,
అయితే ఇక్కడ పెద్దమ్మ తల్లి విషయంలో కూడా బాగా రియాక్ట్ అయ్యారు, అవలేదని కాదు. ఆ రియాక్ట్ అయిన దాని మీద కేసులు అవి కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా అక్కడ న్యూస్ మనకి పూర్తిగా రాలేదు, కానీ ఏదో ఇన్ని గజాలు ఇస్తాము అలాంటివి ఏవో విన్నాం. అయితే అసలు హిందువుల యొక్క మాన కేంద్రాలు వీటిని ముట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు సాహసిస్తుంది? అది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు మసీదులన్నీ ఎవరి ల్యాండ్లో ఉన్నాయి, చర్చిలన్నీ ఎవరి ల్యాండ్లో ఉన్నాయి? ఆ మాటకొస్తే ఇస్లాంకి, క్రైస్తవానికి, దేశానికి ఏ సంబంధం లేదు. కానీ దేవాలయాలు పడగొట్టడం, దేవాలయాల స్థలాలు ఆక్రమించడం, దేవాలయాల మీద పెత్తనం చేయడం, దేవాలయాల్లో డబ్బులు ఎత్తుపోవడం, హుండీలు పెట్టడం, ఇవన్నీ రెగ్యులర్గా మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కంటిన్యూ అయిపోతూ ఉంది. మన ధర్మనాశనం చేయడం కోసం ఈ దేశంలోకి ఇస్లాం వచ్చినప్పుడు వారి యొక్క మతాచారం ప్రకారం విగ్రహారాధన చేయకూడదు కాబట్టి, విగ్రహారాధన చేసే వాళ్ళంతా కాఫీర్లు కాబట్టి వీటిని అన్నింటినీ నాశనం చేయడం, వీటిని ఆక్రమించడం, పైన గోపురం తీసి లోపల కాపురం పెట్టేయడం మీరు చూడొచ్చు. కాశీ గుడి కావచ్చు, అయోధ్య, మధుర, సో ఇలా మనకి ఎన్నో రుజువులు ఉన్నాయి. అయితే తర్వాత కాలంలో ఈ బ్రిటిష్ క్రైస్తవులు ఈ దేశాన్ని దోచుకోవడానికి వ్యాపారం పేరుతో వచ్చారు. సో ఎడారి మతాలు ఎక్కడికి వెళ్ళినా డీ ఫర్ డిస్ట్రాక్షన్ ఉంటుంది, డివైడ్ ఉంటుంది, డిస్ప్యూట్ ఉంటుంది. డీ ఫర్ డివినిటీకి వాళ్ళకి సంబంధం లేదు, అది మనకు సంబంధించిన విషయం. ఓకే, ఈ ఇంటర్వ్యూ చూసి కింద కామెంట్లో ఎవరన్నా తిట్టదలిస్తే వాళ్ళ పేరుతో తిట్టాలి. అలాగే దమ్ము మీ సెల్లో సిమ్ ఉంటే నెంబర్ పెట్టచ్చు. సో ఊరికే కిటికీ దగ్గరికి వచ్చి స్పిట్టింగ్ చేస్తే ఏం చేయలేమనుకోండి. సో లెట్స్ దెమ్ బార్క్. సరే, ఈ మధ్యకాలంలో చెప్పండి. అది పూర్తి చేసి ఓకే. సో పెద్దమ్మ గుడి విషయంలో మనం స్పందించాం. అయితే ఇలా ఎందుకు జరుగుద్దని అక్కడికి వచ్చిన రిపోర్టర్స్ అడిగితే నేను రిప్లై ఇచ్చింది ఏంటంటే, అందులో పెద్ద విషయం ఏముంది? ఇప్పుడు ఈ దేశాన్ని 2 సార్లు చీల్చిన పార్టీ ఏది? హిందువుల కుటుంబ నియంత్రణ పేరుతో హిందువులు తగ్గించడానికి మొఘలుల కంటే, బ్రిటిష్ వాళ్ళ కంటే కష్టపడిన పార్టీ ఏది? అవునా? గాంధీ హత్యాంతరం ఒక వాళ్ళని చిత్ పవన్ అనేటువంటి ఒక శాఖా బ్రాహ్మణుల్ని కొన్ని వేల మందిని మానవహోమం చేసిన పార్టీ ఏది? ఇందిరాగాంధీ హత్యానంతరం కొన్ని వేల మంది సిక్కుల్ని మానవహోమం చేసిన పార్టీ ఏది? సో అలాంటి వాళ్ళు పరిపాలించినప్పుడు ఇది అసలు డోంట్ సర్ప్రైజ్. సరే, పక్కన పెడదాం. ఇవన్నీ ఎప్పుడు ఆగిపోతాయి? హిందువులు ఐక్యతం రావాలి ఫస్ట్. ఇది నాది అని భావించే హిందువులు అధికారం వహించినప్పుడు కదా. ఇప్పుడు ఇఫ్తార్ విందులు ఇవ్వడానికి ట్యాక్సులు డబ్బులు వాడేవాడు అధికారంలో ఉంటే ఇదే ఉంటుంది. యాదగిరి కొట్టెళ్ళారు ఎవరైనా? పైకి వెళ్ళడానికి డబ్బులు ఎంత? 500 రూపాయలు. ఎందుకు కట్టాలి? పార్కింగ్ ఫీజులు అని, చెప్పులు అని వసూలు చేస్తూ ఉంటారు. చెప్పు తీసి కొట్టేవాళ్ళు లేక గుడికి వెళ్ళడానికి డబ్బులు ఏంటి? అంతే కదా గురించి. ఇది అడిగావు అనుకో, ఆన్సర్ ఏమొస్తుంది? మెయింటెనెన్స్ కావాలి. మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. ఎందుకని చేయాలి? అది వాళ్ళ బాధ్యత కాబట్టి. ఉదాహరణకి ఇప్పుడు ఈ కుర్చీలన్నీ మీరు సర్ది వెళ్తారా, అలా వదిలేసి వెళ్తారా? సర్ది వెళ్తాం. ఎందుకని? బాధ్యత ఉంది, మీకు బుద్ధి ఉంది కాబట్టి. ఎందుకు సర్దాలి? వాడుకు దొబ్బారు కాబట్టి. సేమ్ అప్లికబుల్ టు గవర్నమెంట్. అవునా కదా? సో కాబట్టి మీరు ఈ ఓల్ని పీకి అవతల పడేయండి. గుడి మెయింటైన్ చేయడానికి ఉచితంగా సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల. నాయి తక్కువ ఉన్నాయి, నీ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి ఈ దేశం నాది, ధర్మం నాది అనుకునేవాడు పరిపాలనలో ఉంటే దద్దమ్మలు లేనప్పుడు పెద్దమ్మల విషయాలు ఇష్యూలు కావు. అంతే. సో ఈ విషయం పక్కన పెట్టేస్తే రామాయణంలో కథ చెప్పేస్తాను. మనం ఏది ఎందుకు జరిగింది అనే విషయం తెలియడం కోసం మనం పరిశీలన చేయాలి. సీతాదేవి రాముల వారిని ఏమండి నేను తదియారాధన చేయాలనుకుంటున్నాను అంది. అంటే ఏమిటి? అలా చెప్తే మీకు అర్థం కాదు. అన్నదానం. తదియారాధన అంటే అన్నదానం. తదీయులు అంటే భగవంతుడికి శరణాగతి పొందిన భక్తులు. వీళ్ళకి నేను
భోజనం పెట్టాలి అనుకుంటున్నాను, క్షేమంగా అయోధ్యకి తిరిగి వస్తే చేద్దాం అనుకున్నానంటే అదేవిడు చేసుకోండి అన్నారు రాములు వారు. ఆవిడ చేస్తుంది, రోజు జరుగుతుంది. రాముల వారు వచ్చి అడిగారు, మనోహర్ చెవులు ఇక్కడ పెట్టు. రాముల వారు అడిగారు, ఏంటి ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుందండి, ఈ హైదరాబాద్ వాళ్ళు అంతా షవర్మాకి మొక్కలకి కక్కలకి అలవాటు అయిపోయారు, ఏం సరిగా తినట్లేదు అని ఆవిడ కంప్లైంట్ చేసింది. అంటే బాగా తినేవాళ్ళు కావాలా అన్నది. మరి వండే వాళ్ళకి ఆనందం ఎక్కడ ఉంటుంది? పెడితే వాళ్ళు తింటే ఆనందం కదా. ఆయన అగస్త్యుని పిలిచారు. ఎవరు? రాములు వారు. అగస్త్యుల వారు అన్నారు, ఏమిటి అన్నీ ఆలోచించుకునే పిలుస్తున్నావా రామచంద్ర అన్నారు. అక్కడ లక్ష్మీదేవి అయ్యా ఉన్నదే, ఆవిడ కరువు ఏమిటి అన్నాడు. సరే రామ అని ఆయన కూర్చున్నారు. భోజనానికి వెళ్ళారు. వడ్డిచ్చమ్మ అన్నారు. లేదండి, పిండి కలిపి పెట్టాను, మీరు వచ్చాక వేడివేడిగా చేద్దామని అని గబగబా ఆవిడ రొట్టెలు చేస్తుంది, పూరీలు, పరోటాలు, చపాతీలు ఏవి వేస్తుంది. ఆయన తింటున్నారు, వడ్డిస్తుంది, కూర. ఆ ఫ్లో వెళ్తున్నాం. బాగా పట్టుకున్నాం. వెరీ గుడ్ దిలీప్. దిలీపుడు తెలుసుగా రాముడి పూర్వీకులు. ఆవు కోసం వారు ప్రాణార్పణ చేయబోయారు. సో ఈ ఫ్లో వెళ్ళిపోతుంది. ఈవిడే కూర చేసి, ఈవిడే చపాతీలు చేసి, ఈవిడే వడ్డిచ్చేది. కొంచెం కష్టం కదా. గబగబా గణపతి తొందరగా రా. ఆయన గబగబా ఈవిడ ఫోన్ ఎవరికి, మన గణపతి చెప్పింది, రానాయన తొందరగా అంటే వాళ్ళిద్దరు భార్యలతో వచ్చి, సో ఆయన కూడా మరి లుంగి కట్టుకుంటే పనోదో ఏ షార్ట్ వేసుకున్నాడో గబగబా వంట, ఒకళ్ళు పిండి కలుపుతున్నారు, ఒకళ్ళు కూర చేస్తున్నారు, వడ్డిస్తున్నారు. అలా కార్యక్రమం డేస్ పాస్. ఏమన్నాను? డేస్ పాస్. మరి అలాగే పెట్టి కళ్ళు తెలుసుకో. రాములు వారు వచ్చారు. ఇప్పుడు అసలు ట్విస్ట్. రాములు వారు వచ్చి, ఏమ్మా ఏంటి మీ తదియారాధన బాగా జరుగుతుందా అన్నారు. సీతాదేవి ఏమని తెలుసా, అసలు జన్మలో ఇలాంటి వాళ్ళని పిలవకండి, జబ్బలు పడిపోతున్నాయి అంది. అంటే రాములు వారికి అర్థమైపోయింది సీను. వెళ్ళి, మహర్షి కొంచెం మంచి తీర్థం పుచ్చుకోండి అన్నారు. అప్పుడు అగస్త్యులు అన్నారు, సగం అయితే కదా ఆ మంచినీళ్ళు పట్టుకోవడానికి. అప్పటికి 28వ రోజు. 28వ రోజు నీకు అర్థమైందా? అర్థమైంది. అంటే వాళ్ళు చేసి చేసి ఏనుగులా ఉన్నటువంటి గణపతి పెనుగులా అయిపోయాడు వంటలు చేసి. అంటే ఇప్పుడు రాములు వారు అన్నారు, మరి ఇంకా వాళ్ళు జబ్బలు పడిపోతున్నాయి, ఏదో మంచి తినేవాళ్ళని పిలవమన్నది మా ఆవిడ, పిలిస్తేనేమో నువ్వు ఇంకా నాన్ స్టాప్, నువ్వు సముద్రాన్ని మింగినవాడు అగస్త్యుడు అంటే. అగస్త్యుడికి దక్షిణ భారతానికి ఈ తెలంగాణ ఆంధ్రాకి ఎక్కువ బంధం ఉంది. చాలా గొప్ప ఆయన. మన ధర్మం ఇలా ఉండడానికి ఉన్నటువంటి కారణాల్లో పెద్ద కారణం వారు. సరే, మొత్తానికి మరి మంచినీళ్ళు వద్దులే, మీరిచ్చే మంచినీళ్ళు నాకు చాలవు, నేను మళ్ళీ ఇంకోసారి తీసుకుంటాను అన్నారు. ఎవరు? అగస్త్యుడు. ఇంకోసారి ఎప్పుడు తీసుకున్నాడు చాలా మందికి తెలియదు. ఇది కూడా షార్ట్గా చెప్పేస్తాను, నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపో. ఓకే. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తారండి. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే ఇంద్రుడు వర్షాలు కదా కాపాడడానికి. మామూలు వర్షం కూడా, ఉత్తరాళ్ళే కాదు, నీళ్లు కూడా. అది కూడా పెద్ద పెద్ద మేఘాలు. అది ప్రళయకాలంలో వచ్చే మేఘాల నుంచి వచ్చే వాన, సంవర్తక మేఘాలు అంటారు. ప్రళయకాలంలోనే రావాలి అలాంటివి. అంటే ఉదాహరణకి మోడీ గారు పాకిస్తాన్ దగ్గర అనుభవం ఉంది అని అన్నాడు ఎవడో, ఇటలీ బ్యాచ్ ఒకడు. అంటే ఆయన ఏమన్నారంటే పార్లమెంట్లో, అంటే మరి మన దగ్గర ఉన్నాయి దీపావళి కోసం అన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి వేస్తాడు, మన దగ్గర ఉన్నాయి దీపావళి కోసం ఏంటి మేము వేయమా అన్నారు. వేసారు కదా ఆపరేషన్ సింధూరు. పాకిస్తాన్ బహదూరు. ఓకే, బహదూర్ నాట్ బహదూర్ నానా. ఇప్పుడు ఈ నీళ్లు 1 వీక్ వాన వస్తాయి. ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది, మొన్న ఎవరో ఫేస్బుక్ లో పెట్టారు ర్యాపిడో బోట్ సర్వీస్. తెలీదా? అవును. అంటే కొన్ని లోతట్టు ఏరియాల్లో హైదరాబాద్ లో వస్తాయి. అంటే జోక్గా వేసాడు ఏఐతో పెట్టి. అది 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 మన ఫెయిల్యూర్కి సంకేతం. సరే, పక్కన పెడదాం. ఇప్పుడు 1 వీక్ కంటిన్యూ అలా పెద్ద పెద్ద మేఘాలతో వాన వస్తే అసలు బృందావన పరిస్థితి ఏమిటంటే మునిగిపోతుంది. మరి కృష్ణుడు 1 వీక్ అయ్యాక దించాడు, బయటకు వస్తే మామూలు ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంది. ఎలా
అక్కడ ఉన్నది సాక్షాత్తు దేవుడే కాబట్టి కృష్ణుడు. ఇందాక కథ ఏం చెప్పాను, ఆయన చపాతీలు రోటీలు పరోటాలు తిన్నాడా? తిన్నారు. తర్వాత తాగలేదుగా, అదే తాగలేదు. ఈ బ్యాలెన్స్ ఇప్పుడు 1 వీక్ వాన కుదిసిందా, అదంతా ఎవరు తాగారు? అగస్త్యుడే. ఓకే, దానికి బ్యాలెన్స్. అలాగా ఎన్నో హేళగా లీలలు జరుగుతూ ఉంటాయి. సో మన పురాణాలు, మన ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మన మనస్సుని ఉద్విగ్నం కాకుండా ఉల్లాసంగా, ఇప్పుడు ఈ కథ చెప్తే మనస్సు ఆహ్లాదంగా ఉందా లేదా? చాలా. కాలం మనం త్రేతాయుగానికి వెళ్ళాం, తర్వాత మళ్ళీ ద్వాపర యుగానికి వెళ్ళాం. అవును, ఇది కలియుగంలో మాట్లాడుకుంటున్నాం. మంచిది కదా నాన్న, అది ఉత్తమం కదా. లెట్స్ కంటిన్యూ. గురుజీ, ఇంకా రెండో ప్రశ్న. రీసెంట్ గా మీ ఒక పాట ఏదైతే ఇది మన దేశం, ఇది మన దేశం, ఈ సాంగ్ ఏదైతే ఉందో తెగ వైరల్ అయింది. ఎక్కడ చూసినా చిన్న పిల్లల నోట్ల నుంచి అంటే ఎవరి నోట, అందరి నోట అదే మాట, అదే పాట. అసలు ఆ పాటలో అంటే ఆ కామెంట్స్ కూడా నేను చదివాను, ఎక్కడ ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు. కరెక్ట్, ఒక్క నెగిటివ్ కామెంట్ ఉంటేనేమో చూసాను, ఎక్కడ లేదు. గురువు గారు యాక్సెప్టివ్ 100% అని 100లో 99.99% అందరూ కరెక్ట్ గా చెప్పారు. నిజంగా ఇప్పుడు అంటే హిందువుల్లో ఇప్పుడు ఆ పాట వస్తే వరకు మన పూర్వ వైభవం మనకు తెలియదు అనే ఒక భ్రమలో ఏమైనా హిందువులు ఉన్నారా? అసలు నిజంగా ఆ పాట మీరు ఎందుకు అంటే పాడినప్పుడు కానీ మీరు రిలీజ్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అసలు ఎందుకు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు అలా పాడగలిగారు? హరే కృష్ణ, మంచి ప్రశ్న. ఈ ప్రశ్న ఉత్తమమైంది. 92 నుంచి నేను ఆ పాట పాడుతున్నా. అది ఏబీపీ వాళ్ళ సాంగ్, మందాడి సత్యనారాయణ రెడ్డి గారిని వారు రాశారు. అయితే దీన్ని మేము రికార్డ్ చేసి 3 ఏళ్ళైంది. 3 ఏళ్ల క్రితం మేము రికార్డ్ చేసాం, దాన్ని మొన్న రిలీజ్ చేసాం. మా కోరిక ఏంటంటే ఇవాళ ఆగస్టు 1 కదా, సో ఆగస్టు 15 వరకు ఇప్పుడు దాదాపు 2,20,00,000 మంది ఏమో చూశారు. సో అది మిగిలిన బ్యాలెన్స్ అంతా తెలుగు వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా దాన్ని చూడాలని, అందరూ తమ పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో, తమ మూలాలు ఎంత గొప్పవో తెలుసుకోవాలి. ఇది మా కోరిక. అదే ఉద్దేశంతో మేము చేసాం. మన తెలుగు వాళ్ళందరూ దాన్ని చక్కగా ఆదరించారు. కొందరు కింద కామెంట్లు పెట్టారు ఏంటంటే, గురూజీ మిగిలిన భాషల్లో కూడా చేస్తే బాగుండని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎల్లుండి ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తున్నాం, అది పాడేశాను మొన్న. అది కూడా 4 ఏళ్ల క్రితం పాడింది, ఇక రిలీజ్. ఆ పాటలో సారం అంతా ఒక మాటలో ఏంటంటే, డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. అంతే అంతే అంతే. కొంచెం కటుగా నా భాషలో చెప్తాను, డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్, డోంట్ బికమ్ కంట్రీ బ్రూట్స్. ఓకే గురూజీ, ఇంకొక ప్రశ్న ఏంటంటే, రేపొద్దున ఒకవేళ హిందువులందరూ ఐక్యమైన మళ్ళీ శివ కేసులో భేదం అనేది భేదం ఇంకా భయంకరంగా స్టిల్ ఇప్పటికి కూడా జరుగుతుంది. మళ్ళీ ఇది తలెత్తే ప్రమాదం ఉంది కదా, ఇలాంటి వాటికి అడ్డుకట్టేయాలంటే ఏం చేయాలంటారు? అసలు ఇప్పుడు మీరు అర్థమయ్యేలా చెప్తాను. ఎప్పుడైనా ఈశ్వరుడు అంటే అర్థం ఏంటి? మొత్తం శివుడని కాదు. మీరు భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. మనకి మహేష్ అంటే శివుడు గుర్తొస్తారు కదా. మరి భగవద్గీతలో మహేశ్వర అని పదం వచ్చిందే, అహం భోగి మహేశ్వర అంటూ మళ్ళీ 17వ అధ్యాయంలో అంటాడు కృష్ణుడు. ఇక్కడ ఈశ్వర శబ్దం నాట్ రిలేటెడ్ టు ఓన్లీ శివ. ఈశ్వర పెళ్ళైంది నీకు? లేదండి గురు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుంది. ధన్యవాదాలు. సో మీ నాన్నగారు మీ ఇంటికి ఈశ్వరుడు, బాస్ అని అర్థం. ఈ తెలంగాణకి ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఈ ఈశ్వరుడు, కంట్రోలర్ అని అర్థం. అలా భారతదేశానికి మోడీ గారు, ఈ సర్వ సృష్టికి భగవంతుడు. ఈ భగవంతుణ్ణి మన శాస్త్రాలు ఈశ్వరుడని, పరబ్రహ్మ అని పిలుస్తూ ఉంటాయి. ఈయన్ని చాలా పేర్లతో, చాలా రూపాలతో కొలవచ్చని, చాలా మార్గాల్లో చేరవచ్చని మన వేదం చెబుతుంది. కానీ ఎడారి మతాల వాళ్ళు లేదు దేవుడు ఉన్నాడు, వాడికి మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి, లేకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు, నాశనం అయిపోతారని ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎడారిలో వాటర్ ఉండదు, ఎడారి మతాల్లో మ్యాటర్ ఉండదు. వెరీ సింపుల్. సో కాబట్టి మనకి
ఎవరైనా శివకేశవ భేదాలతో కొట్టుకుంటున్నారంటే అడ్డనామాలు పెట్టుకున్నా నిలువునామాలు పెట్టుకున్నా అలా కొట్టుకుంటే అలా తిట్టుకుంటే వాళ్ళు అడ్డగాడిదలు నిలువుగాడిదలే. ఎందుకని? ఇద్దరు ఒకలే కదండి. భగవంతుడు అనేవాడిని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి అని వేదం ఉపనిషత్తు చెప్తున్నప్పుడు నాదొకటే కరెక్ట్ అనేవాడు వాడు గొర్రె మతస్థుడైనా ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళైనా ఇంక సేమ్ అయిపోలే? అంతే కదా, సేమ్ అయిపోలే? అవును కదా. అవును. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే అర్థం ఏంటి? ఒక సత్యం ఉంది, దాన్ని చేరడం చాలా మార్గాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది మనం ఖండనీయం, దండనీయం, అలాంటివి ఇకపై ఉండనీయం. గురూజీ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చాలా మందికి జనాల్లో క్వశ్చన్ ఉందని, కృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డారు, పాండవుల వైపు నిలబడ్డారు, కానీ అభిమన్యుడిని ఉప పాండవుల్ని ఎందుకు కృష్ణుడు కాపాడలేకపోయారని చాలా ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం ఏమంటారు? ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్. రాముడు చెట్టు చోటను చంపాడు నింద వీళ్ళ బొంద. ఏమంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను కోపం వచ్చిందన్న దిలీప్ ఇసేసాను నీ మీద అనుకో, నువ్వు తర్వాత సారీ చెప్పావు, ఆ రీజను నీకు నాకు తెలుసు. అవును, మన ఇద్దరికి మంచి తెలుసు. ఆయన అలా ఇసరం కరెక్టే అని నువ్వు చెప్పావు, వాడికి ఏంటి నొప్పి చెప్పు, అంతే. వీడికి ఏంటి నొప్పి? అదే అదే యూ యాక్సెప్ట్ కదా. అదే నేను ఇది ఇసిరితే దాన్ని స్వీకరించే నీకు లేని నొప్పి వాడికి వీడికి ఏంటి? అంతే. వాలి ఒప్పుకున్నాడు రాముడు కరెక్ట్ అని, ఇంకా నువ్వెవరు మాట్లాడడానికి? అలా నీ క్వశ్చన్ ఏంటి దీనికి ముందు? అంటే పాండవులను కాపాడినట్టు ఆన్సర్ నీ క్వశ్చన్ అభిమన్యుడి విషయం, దానికి మహాభారతంలో ఆన్సర్ ఉంది. అతను ఎవరి కుమారుడు? చంద్రుడి యొక్క కుమారుడు. అది చనిపోయాడు. ఈ అర్జునుడు ఇంత భగవద్గీత ఉపన్యాసం విని బుల్గా ఇంక ఏడుస్తాడు. నేను వెళ్ళి కమిట్ సూసైడ్, దాన్ని ప్రయోపవేశం అంటారు. అభిమన్యుడిని కాపాడలేకపోయినా అది హట్ అయిపోతాడు. సరే ఇంకా ఇతన్ని మనం ఊరడించాలంటే ఇతనికి లైవ్ చూపించాలని రా నువ్వు నాతో అని చెప్పి అర్జునుడిని తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి? చంద్రలోకం వెళ్తే అక్కడ అభిమన్యుడు కనపడతాడు. అవును. హే కుమారా అభిమన్యు అంటాడు. సార్ ఆప్ కౌన్ హై అంటాడు. ఎవరు? అభిమన్యుడు. ఇలాంటివి మన పురాణాల్లో ఇంకా వేరే వేరే కూడా ఉదాహరణ చెప్పగలను నేను. ఎందువలన అంటే అభిమన్యుడు అంతవరకే ఉండాలి, అంతే. అతని రోల్ అది. ఆ టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాడు. నువ్వు గింజుకుంటే ఎలా? నువ్వంటే అదే వాళ్ళు సేమ్. ఉప పాండవుల విషయంలో కూడా ఒక శాప కారణం ఉంది, నీకు పట్టుకోవడానికి అర్థం కావడానికి చెప్తాను. చెప్పండి. భీష్ముడికి ముందు 7 పుట్టారు. ఎవరు వాళ్ళు? గంగాదేవి. ఆవిడ శాంతాను మహారాజుకి భార్య. ఆవిడ కండిషన్ పెట్టింది, నేనేం చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు, అడ్డు చెప్పే వెళ్ళిపోతాను. అవునవును. ఏమండి ఇప్పుడు ఎంత ఇష్టమైన భార్య అంటే పుట్టిన పిల్లోడినల్లా తీసుకెళ్ళి నెలల్లో పడేయడం తప్పు కదా. ఆయన అలా తట్టుకుని 8వ సారి నువ్వు అసలు తల్లివేనా అని గట్టిగా అరిస్తే ఆవిడ యు క్రాస్ యువర్ లిమిట్స్, ఈ పిల్లోడిని నేను నీళ్ళల్లో వెయ్యను, కానీ వీడిని నేనే పెంచి మళ్ళీ పెద్దోడేకి నీకు ఇస్తానంటది. ఇప్పుడు నువ్వు అడగాలిగా ఆ 7 గొడవ ఏంటి? అదే ఎందుకు చెప్పు? అడగాలి కదా సార్, గురించి తెలీదుగా. అదే మనం ఇంకా వెనక్కి వెళ్తే వెళ్ళి అష్టవసువులు అంటే అష్టవసువులు వీళ్ళు ఏదో మిస్టేక్ చేశారు. అదే ఇంచుమించు టైంలో గంగాదేవి కూడా మిస్టేక్ చేసింది. సరిగా అక్కడ నవ్వడాలు, ఇప్పుడు సభ జరుగుతుంది, పెద్దవాళ్ళు ఉన్నారు, పుసుకుని నవ్వకూడదు, అలాంటివి ఏదో మిస్టేక్ జరిగింది. వాళ్ళకో శాపం వచ్చింది, ఈవిడికో శాపం వచ్చింది. అమ్మ ఎలాగా మన ఇద్దరం సేమ్ బ్యాచ్ కదా, వాళ్ళు మనుషులై పుట్టమని శపించారు, మాకు ఇష్టం లేదు, పుట్టడం అంటావా శాపం తప్పదు, పుట్టేస్తాం, నీ కడుపునే పుడతాం. పుట్టడమేగా రూలు. అవునవును, పుట్టడం వరకే కదా రూలు, పెరగడం అనేది శాపంలో లేదు. అందుకు మమ్మల్ని అలా వేస్తే మళ్ళీ మేము స్వస్థానమాయు వచ్చేస్తాం. ఓకే ఇలా ఇంకోటి చెప్పేస్తాను, సరదాగా చెప్పాలనిపిస్తుంది. ఈ గరుత్మంతుడు వాళ్ళ అమ్మ ఎవరు? వినత యొక్క తోటికోడలు ఎవరు?
కద్రువ. కద్రువ. వీళ్ళిద్దరూ ఈవినింగ్ వాక్కి వెళ్తారు సముద్రం దగ్గరికి. ఆవిడ సహజంగా తోటికోడలకు పడదకి పొసిగి సావదు, అందరూ అలా ఉంటారని కాదు. కానీ దూరం నుంచి ఒక గుర్రాన్ని చూశారు. అక్క, దాని తోక నల్లగా ఉంది కదా అంది. ఎవరు? ఈ కద్రువ. లేదే, మొత్తం అంతా తెల్లగా ఉందిగా అంది. ఎవరు? వినత. నువ్వు సరిగా చూడు, నలుపని. ఇలా కాస్త గొడవ చేయండి. సరే రేపు వచ్చి చూద్దాం ఎందుకు అని చెప్పి వీళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈ కద్రువ పిల్లల్ని పిలిచి, పిల్లలు అంటే ఎవరు? ఆవిడ పిల్లలు తెలుసా? పావులు తల్లి ఆవిడ. పిలిచి, ఒరే తోక చుట్టుకోండి, నల్లగా కనపడుద్ది. వాళ్ళు పందెం వేసుకున్నారు. అది నల్లగా ఉంటే నువ్వు 500 ఏళ్ళు నాకు దాస్యం చేయాలి, అది లేకపోతే నేను చేస్తా. ఈగోసు ఎక్కడికన్నా పోతాయి. నువ్వు ఇందాక శివకేశవ భేదం గొడవ వస్తానో అవి ఈగోకి సంబంధించినవి, ఈశ్వరుడికి సంబంధించింది కాదని చెప్పడానికి చెప్తున్నా. మొత్తానికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఈ పిల్లల్ని పిలిచి చెప్పుద్ది, అవును ఒరే వెళ్ళి చుట్టుకోండి. అమ్మా తప్పు కదమ్మా, పిన్నిని అలా మోసం చేయకూడదు కదండి. నా మాట కాదంటారా మీరు? మీరు రాబోయే ద్వాపర యుగంలో జనమేజయ మహారాజ్ చేసేటువంటి సర్పయాగంలో పడి చేస్తారు. ఆవిడ చెప్పించింది. ఎవరిని? పావును తమ పిల్లల్ని తామే తింటాయిగా, అవును అలా పిల్లల్ని చెప్పించింది. అయిపోయిందా? ఈ ఇందులో కొందరు పిల్లలు ఆవిడ మాట విని తోక చుట్టుకున్నారు. ఈ ఒప్పందం ఏంటి? తోక చుట్టుకుని కనపడరు. గుర్రం తోక నల్లగా ఉంటే 500 ఏళ్ళు దాసిగా ఉండాలి. ఎవరు ఉండాలి? ఈ పావు గరుత్మంతుడు వాళ్ళ అమ్మ. అప్పుడు గరుత్మంతుడు పొట్లే. అవును. ఆవిడ దాస్యం చేస్తూ ఉంది. తర్వాత ఎప్పుడో ఆవిడికి పిల్లలు పుట్టారు. మొదటి వాడు అనూరుడు అంటారు. ఊరులు అంటే త్వరలో, అవి లేవు. ఎందుకు లేవు అంటే ఆవిడ కంగారు పడి నాకు ఇంకా పిల్లలు పుట్టలేదని కొట్టుకుంది. పొట్ట మీద కొట్టుకుంటే ఆయన కాళ్ళు లేకుండా పుట్టాడు. ఆయన బయటకు వచ్చి, అమ్మ నువ్వు ఇలాంటి పిచ్చి పని మళ్ళీ తమ్ముడి విషయంలో చేయకు, వాడు చాలా శక్తివంతుడు వస్తాడు, నేను సూర్య భగవానికి రథం తోలడానికి వెళ్తున్నానని వెళ్ళిపోతాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మ చదువుతాం కదా. అవును, అది చూద్దాం. సరే, ఈ గరుత్మంతుడు పుట్టిన తర్వాత పక్షి కదండి, పెద్ద పెద్ద రెక్కలు, చాలా స్పీడు, పైకి వెళ్తారుగా. వీళ్ళందరూ వాళ్ళ అమ్మ మరి సేవ చేస్తుంది వాళ్ళ పెద్దమ్మకి. వీళ్ళందరూ ఇతని మీద పెత్తనం. ఎవరి మీద? పంతుడి మీద. ఒరే అలాగే మమ్మల్ని ఒకసారి ఆయత్నగర్ దాకా తీసుకెళ్ళు, ఒకసారి అమీర్పేట తీసుకెళ్ళు, లేకపోతేనేమో మమ్మల్ని నల్గొండ తీసుకెళ్ళని ఆ రెక్కల మీద కూర్చుని అలా తిరిగేసి మళ్ళీ కిందకు వచ్చేవారు. వాళ్ళ అమ్మ దాసి, ఈయన కూడా దాసి. డేస్ ఇలా పాస్ అయిపోతున్నాయి. ఓ రోజు, అమ్మ అసలు మనం ఎందుకు చేయాలమ్మా, మనం ఎందుకు చేయాలన్నాడు. అంటే ఇదంతా చెప్పింది. అమ్మ దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే ఆవిడని అడిగారు. వాళ్ళని అడిగారు. ఎవరిని? ఈ పావుల్ని. మాకు అమృతం తాగాలనుంది, నువ్వు అది ఇచ్చేస్తే మేము ఇంక దాస్యం నుంచి వదిలేస్తా ఉన్నారు. ఆ అమృతం ఎక్కడ ఉంటుంది? ఇంద్రుడి దగ్గర. వెళ్ళాడు. వాళ్ళు ఊరుకుంటారు, గొడవ చేయరా? అలా అందరినీ తుక్కు కింద కొట్టి అది తెచ్చేవాడు. ఇంద్రుడు అన్నాడు, నువ్వు పట్టుకెళ్ళేది దేనికి? వాళ్ళని. వాళ్ళు మీ అమ్మని ఇబ్బంది పెట్టినాడు. వాళ్ళు అమృతత్వం పొందితే నీకేమన్నా మంచిదా? అందుకే మన ఇద్దరు ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వేంటి వాళ్ళకి అమృతం ఇస్తా అన్నావా? ఇదిగో ఇది అమృతం పాత్ర అనుకో, నువ్వు పట్టుకెళ్ళు వాళ్ళకి మాట ఇచ్చావుగా, ఆడబెట్టు. దిలీపు పెట్టేశాను అని నేను చెప్పినట్లుగా ఆ పాములతో గరుత్మంతుడు చెప్పాడు. చెప్పిన కాసేపటికి వాళ్ళందరూ స్నానం చేసి వచ్చి దీన్ని స్వీకరించండి, దేవలోకం నుంచి వచ్చింది కదా అన్నాడు. ఎవరు? గరుత్మంతుడు. నేను వెళ్తున్నానో, పాత్ర అక్కడ పెట్టాను అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాధ్యత ఎవరిది? నీదా నాదే? నాదే కదా. నేను వెళ్ళిపోయాను, కానీ ఒప్పందం నాకును మా నాగార్జున జరిగింది. ఒరే నేను అలా వెళ్ళగానే నువ్వు ఎత్తుపోరాని. ఈయన పేరేమిటి? గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. ఇలా పెట్టిన కాసేపటికి ఇంద్రుడు వచ్చి పట్టిపోయాడు. ఇప్పుడు రూల్ ప్రకారం, ఒప్పందం ప్రకారం అమృత పాత్ర
పాములకి నాగులకి గరుత్మంతుడు ఇచ్చినట్టే ఇవ్వనట్టే ఇచ్చినట్టేగా. ఇచ్చినట్టే. ఎవరు ఎత్తుపోయారు? ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు గరుత్మంతుడికి ఏం సంబంధం సంబంధం లేదు. లేదు. అలా ఓకే, అర్థమైంది గురుజీ. అందుకోసం చెప్పాను నాన్న. అదే గురుజీ, ఆఖరి ప్రశ్న ప్లీజ్. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో వింటున్నా, మీకు క్రైస్తవులు అంటే కోపమా, యేసుప్రభు అంటే కోపమా, బైబిల్ అంటే కోపమా, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది ఓల్డ్ క్వశ్చన్ అయినా చెప్తాను నాన్న. నాకు ఇమ్మొరాలిటీ అంటే కోపం. మొరాలిటీని తెలుగులో ఏమంటారు? నీతి. నీతి కదా. సో నీతి లేనివాడు హిందూ అయినా నేను వ్యతిరేకిస్తా. ఉదాహరణకి నువ్వు నాకు BMW కారు ఉందని చెప్పావు, నేను తెమ్మని చెప్తే నువ్వేమో అది ఇక్కడ లేదు లండన్లో ఉందని ఏవో కబుర్లు చెప్పావు. నిజమేంటి? మీకు లేదు, అది లేదు, మీ ఇంట్లో బియ్యం డబ్బా ఉంది అంతవరకు ఓకే. అదే ఎందుకు చెప్పాలి నువ్వు? అదే బియ్యం డబ్బా ఉన్నప్పుడు బియ్యం డబ్బా చెప్పాలి. BMW కార్ అని బిల్డప్ ఎందుకు ఇవ్వాలి? దానికి మనం వ్యతిరేకం. ఓకే. నెంబర్ 2, సో ఇక్కడ క్రైస్తవం అని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళు సొసైటీని మోసం చేస్తున్నారు. వాళ్ళు నమ్మిన పుస్తకంలో గాడ్ అని చెప్పబడేవాడిని మోసం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఈ దేశాన్ని విడదీయడానికి చెడదీయడానికి వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ గుడిని నువ్వు ఏదైనా ఒక పాడు చేయాలనుకుంటే నిన్ను క్షమించాలంటావా? క్షమించకూడదు. నిన్ను ఇక్కడ ఎవ్వరూ డబ్బులు కట్టమల్లే, ఈ గుడిని వాడుకుంటున్నాను నీ ఛానల్ కోసం. నువ్వు కాఫీ తాగి టీ తాగి ఇక్కడ కప్పులు అవి పడేస్తే లేదా ఇక్కడ పారబోస్తే నిన్ను రియాక్ట్ అయ్యి ఏమన్నా దండించాలా వద్దా? భయంకరంగా దండించాలి కదా. సేమ్ అంతే. నువ్వు ఇక్కడ ఉండే మన గొప్ప పూర్వీకుల యొక్క విధానాన్ని వదిలేసి దేన్నో పట్టుకున్నావు. సరే, పట్టుకుంటే పట్టుకో, వాడు తప్ప ఇంకెవడు లేడు అని ఎదవసోది చెప్తావేంటి? అదే, దాన్ని మనం వ్యతిరేకిస్తాం. అది కాకుండా భారతదేశం గొప్పతనం అంతా కుటుంబ వ్యవస్థలో ఉంది. అది క్రైస్తవం కానీ ఇస్లాం కానీ అందులో కుటుంబాలు ఏమి ఉండవు. అదే, చాలా ఎగ్జాంపులరీ ఫ్యామిలీస్ ఏమి ఉండవు. ఉదాహరణకి రాముడు అన్నదమ్ములు 3 తల్లుల పిల్లలు, కానీ వాళ్ళు ఎలా ఉంటారు? ఒక కడుపున పుట్టిన వాళ్ళకంటే బాగా ఉంటారు. అవును, తెలుసు కదా. ఆ సీటు కోసం కైకే అడిగింది. భరతుడు యాక్సెప్ట్ చేశాడా? వాళ్ళ అమ్మని తిట్టాడు. అడవికి వెళ్ళాడు, రాముడు కాళ్ళ మీద పడ్డాడు. కొత్తగా పెళ్ళైన లక్ష్మణుడు కూడా భార్యని వదిలేసి అన్న వెనకాల వెళ్ళాడు. కేవలం ధర్మము. అందుకని ఈ భరత భూమిని ఏమని పిలుస్తారు? కర్మభూమి, కర్మభూమి, వేదభూమి కదా. ఈ వేద భూమిలో ఈ వేదవ మతాలతో పని లేదు. అదేంటండి అంత మాట అన్నారు అంటావు. ఎందుకు అన్నాను అంటే ఏం నేర్చుకోవాలి మనం? అంతే. ఈ దేశాన్ని దోచుకున్నటువంటి వాళ్ళల్లో ముందు ఇస్లాం ఉన్నారు, తర్వాత క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు మనకి ఎలా ఆదర్శప్రాయాలు అవుతారు? ఈ దేశంలో బిలియన్స్ ట్రిలియన్స్ ఆస్తులు ఎత్తుకెళ్లిన దొంగల మతాల వాళ్ళు మనకు ఎలా ఆదర్శం అవుతారు? ఈ దేశంలో దేవాలయాలు కూల్చిన వాళ్ళు, మన తల్లుల మానప్రాణాలు తీసిన వాళ్ళు, ఈ దేశ సంస్కృతిని వ్యతిరేకించి విమర్శించే నీచ్ కమీన్ కుక్కలను అవమానించాను నేను. సో కాబట్టి నేను వ్యతిరేకించేది ఈ దేశ వ్యతిరేకుల్ని. ఆ దేశ వ్యతిరేకులు ఎవరు అంటే ఎడారి మతం వాళ్ళు. గురుజీ, మొన్న ఏంటంటే నేను ఓల్డ్ సిటీకి వెళ్ళాను ఒక పని మీద, ఆర్టీఓ పని మీద. ఓల్డ్ సిటీకి వెళ్తే ఒక 30 నిమిషాల పాటు యాకుత్పుర, డబీర్పుర, ఉప్పుగూడ, ఫలక్నామా, ఓల్డ్ సిటీలో ఒక 30 minutes వరకు నాకు ఎక్కడ ఒక హిందూ దేవాలయం కానీ హిందువులు కానీ ఎవరు లేరు. కనబడతాయి. దాని పేరేంటి? కానీ అలా ఐక్యత హిందువుల్లో ఎందుకు రావట్లేదని అడుగుతున్నా నేను. అంటే మనకి ఏముందంటే స్వతంత్రం ఉంది. ఉదాహరణకి ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఏం పేరే? ఇప్పుడు ఇంటికి వెళ్ళక భోజనం చేస్తావు, టిఫిన్ చేస్తావు? చేసావు. నువ్వు తన నెక్స్ట్ స్టెప్? నేను చేయలేదు గురుజీ. తినాలి. టిఫినా భోజనమా? భోజనం తింటా. భోజనం. నువ్వు చూడండి, ఒక్కొక్కటితో ఒక్కొక్కటి. నేనేమో జ్యూస్, మీకేమో న్యూస్, తర్వాత వ్యూస్, తర్వాత రివ్యూస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. హాయ్ దిలీప్, భోజనం చేసావో బాగుండదో, నేను జ్యూస్ తాగుతున్నా అంతా న్యూస్ తప్పు కదా. అది సేమ్ అదే కదా మేము చెప్పేది.
ఎడారి మతాలు ఏం చెప్తాయంటే మేము నమ్మిందే నమ్మాలి అంటే. సో ఎంత పరిశుద్ధంగా ఉంటాయంటే ఈ ఒక్కటి చదువు, ఇది ద్వితీయోపదేశకాండం 13, 12, 16 ఎంత మంచి ఉపదేశమో. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి దోచుకోవడానికి కారణం అందులో ఉంటుంది. అది చదివి వాళ్ళు వచ్చారు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న నీ పురములో ఏదో ఒక దాని యందు పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండి అని తమ పుర నివాసులను ప్రేరేపించినవి నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా వివరింపవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్యమున జరిగిన ఎడల ఆ పుర నివాసముల ఆవశ్యముగా కత్తి చేత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను సమస్తమును కత్తిరించే దానికి నిర్మూలమైన చేయమను. అక్కడ కొలగొట్టిన సొమంతిటిని అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ ఎండును. వీళ్ళకి పదాలు అలా ఎందుకు రాస్తారంటే వాళ్ళు వేరే వాళ్ళకి పుట్టారని మనం అనుకోవడం కోసం అలా రాస్తారు. ఉదాహరణకి దేవుడు చూస్తున్నాడు ఇలా చెప్పచ్చుగా, అవును నార్మల్. అవును, ఇది అబ్నార్మల్ మతం కదా, దేవుడు చూస్తున్నాడు అనాలి. అదే ఎందుకంత హైప్ ఎందుకు వేస్తాయి? అది ఎందుకంటే వాళ్ళు అతిగాళ్ళు కదా. ఇప్పుడు దేవుడు వచ్చుచున్నాడు ఇలా చెప్పచ్చు, దేవుడు వచ్చుచున్నా అనాలి. అదే ట్యాచ్ గడ్డ పగిలిపోను, ఎందుకంటే ఎర్రగడ్డ బ్యాచ్ కదా అదే. కాబట్టి ఈ దరిద్రం మనకు అవసరం లేదు. సో నీకు ఇంకో ఫోటో చూపించి, ఇది నా సొంతం ఏం కాదు, అందులో ఉన్నదే నేను చెప్తున్నాను. ఎప్పుడైనా పెళ్లికి వెళ్తే నువ్వు గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చాను గురూజీ. ఏమిచ్చుంటావు? శివపార్వతుల ఫోటోలు కానీ, లేకపోతే మనీ కానీ, లేకపోతే ఇంట్లో అప్లికేషన్ యూజర్స్ కానీ. అలా ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వాడు ఓ గిఫ్ట్ తెమ్మన్నాడు. ఆ గిఫ్ట్ అంటే ఇక్కడ రాసి ఉంది, దమ్ముండి చదువు. ఆడు తెచ్చిచ్చాడు. డేవిడ్ ఫిలిస్తీయుల మీదకు దండెత్తిపోయి 200 మందిని చంపి వారి ఎంతో చర్మాలను తెచ్చి మింగేసావు కదా. అది చెప్పలేవు, చెప్పకూడదు, అది చెప్పలేవు. ఆ దరిద్రం ఆడు పారిపోయాడు. నువ్వు ఇంకా చదవలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ పరంగా చూస్తే మగవాళ్ళు కూడా చదవలేరు. అదే కదా ఆయన నీకు, నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? వచ్చింది గురూజీ. వచ్చిందా? దారుణంగా కాదు, ఇంత జరుగుతుంది. నాకు ప్రశ్న ఏంటంటే గురూజీ, ఇంత దారుణంగా ఉన్నా కూడా స్టిల్ వెళ్ళిపోయి పైగా వాళ్ళు ఏం చెప్తారంటే, ఫస్ట్ మతం మారిన ముస్లిము ఒక బ్రాహ్మణుడు, ఫస్ట్ మతం మారిన క్రిస్టియన్ కేరళ బ్రాహ్మణ్ అని గర్వంగా చెప్పుకుంటారు. అసలు ఇక్కడ ఎవరు తప్పు ఎవరు లోపం ఉన్నారు కాదు. ఇప్పుడు ఉదాహరణకి మహేష్ బాబు ఏదో తాగుతుంటాడు, డ్యూ నిజంగా తాగడు తెలుసా అతను? అవునవును. అతని ఇంటర్వ్యూలో సోమ అడిగింది, దద్దోజనం తినను, ఎందుకు తినరు? డైరీ ప్రొడక్ట్, అది ఫ్రెంచ్ ఫ్రైస్, ఆయిల్ తినను, అలా 3 పెట్టింది. సొమ తింటూ అడిగింది సరదాగా ఏదో ఇంటర్వ్యూలో, నేను 3 తినను అన్నాడు. అందుకే అన్నమాట అందరూ మీ వెనకాల పడుతున్నాను ఏదో జోక్ చేస్తుంది. సో ఇప్పుడు పాలు పెరిగే డైరీ ప్రోడక్ట్ తినడం ఎవరు? మహేష్ బాబు. ఈ దిక్కుమాలి డ్యూ కోకోలు పెప్సీలు తాగుతాడా? అదంతా విషయం అని అతను తెలీదా? ఆ టాయిలెట్ కడిగేదా అని తెలీదా? అవునే కదా, టాయిలెట్ కడగడానికి పనికొచ్చే పెప్సీ కోకోకోలా అతను తాగనప్పుడు టాయిలెట్ లో వాడే పేపర్ లాంటి దీన్ని ఎలా పరిశుద్ధం అంటే పలచకూడదు కదా పేపర్. అవును. ఒక ఆవిడ చెప్పింది, సింగర్, నేను బాత్రూంలో చదువుతానని చెప్పింది. దాన్ని ఎందుకంటే బాత్రూమ్ వాటర్ లేనప్పుడు పనికొస్తుంది. కాబట్టి ఈ బాత్రూమ్ మతం మనకు అక్కర్లేదు. హిందువుల్లో చైతన్యం రావాలంటే ఫైనల్ గా ఒకటి చెప్పండి గురించి, రావాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్. నిన్న రాత్రి కూడా మేము మహావతార నరసింహకి వెళ్ళాం. ఆ థియేటర్లో నిన్న చెప్పాను నేను, మీరందరూ రోజు ఒక బుక్ చదువుతున్నారు, మంచిది. ఏ బుక్? ఫేస్బుక్. అది మానేసి అది కూడా చూడండి, కానీ మీ ఫేస్కి ఫిక్స్డ్గా బుక్ పెట్టుకోండి. భగవద్గీత, రామాయణము, మహాభారతం, భాగవతం. ఇది మన దేశానికి సంపద. ఈ దేశం గొప్పతనం ఓ భగవద్గీత వలన, రామాయణం వలన, మహాభారతం వలన, భారతం వలన తప్ప ఖురాన్ వలన, బైబిల్ వలన ఈ దేశం గొప్పతనం కాదు. ఆ రెండింటి వలన ఈ దేశం నష్టపోయింది, మొక్కలైంది, నాశనం అయింది, అది వేరే కథ. సో కాబట్టి మనం ఏం చదవాలంటే భగవద్గీత, భాగవతం, ఉపనిషత్తులు, రామాయణంతో పాటు ఖురాన్, బైబిల్ కూడా చదవాలి ప్రతి హిందువు. అప్పుడు దేశం సెట్ అవుద్ది, లేదా ఫట్ అవుద్ది, మా టైం హిట్ అవుద్ది. శిల ప్రభుపాదికి జై. గోవిందా.